పంచదారతో ఎలా వశీకరణ చేసుకోవాలో తెలుసుకుందాం. వశీకరణ అనేది చెడుకు ఉపయోగించుకోరాదు. అలా చేస్తే మీకే తిప్పి కొడుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నప్పుడు భార్యను భర్త, భర్తని భార్య వశీకరణ చేసుకోవచ్చు. అలా అయితే వశీకరణ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో గొడవలు వస్తే వశీకరణ చేసుకోవచ్చు. నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వశీకరణ చేసుకోవచ్చు. కానీ అది నిజమై ఉండాలి. మోసం చేయటానికి వశీకరణ చేస్తే మీకే తిప్పి కొడతాయి. కాబట్టి పంచదారతో వశీకరణ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచదారతో వశీకరణకి ఒక గాజు బాటిల్ కావాలి, ఒక వైట్ పేపర్ కావాలి, రెడ్ కలర్ మార్కర్ కావాలి. రెడ్ కలర్ మార్కర్తో మీ పేరు ఆ పేపర్ మీద రాయండి. మీరు ఎవరినైతే వశీకరణ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మీ పేరు కింద రాయండి. వైట్ పేపర్ మీద మీ పేరు కింద ఆ వ్యక్తి పేరు రాయండి వైట్ పేపర్ మీద. ఆ తరువాత ఆ వైట్ పేపర్ని 4 మడతలు పెట్టి మీరు రెడీ చేసుకున్న ఆ గాజు బాటిల్లో వేసేయండి. ఇప్పుడు పంచదార తీసుకొని ఆ పంచదారను ఆ బాటిల్ నిండా పోయండి. పోసి లేదా సగానికైనా పోయండి. మెయిన్ ఏంటంటే ఈ పేపర్ మొత్తము పంచదారతో నిండాలి. పంచదార ఆ గాజు బాటిల్లో పోసేసి ఆ బాటిలు ఇంట్లో ఎవ్వరికి కనపడని చోట పెట్టండి. పెట్టే ముందు ఏం చేయాలంటే ఆ గాజు పాత్రని చేతితో పట్టుకొని కానీ 5 నిమిషాల పాటు మీకు ఏ వ్యక్తి ఇదైతే వశీకరణ అవ్వాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు ఆ గాజు బాటిల్ పట్టుకొని మీరు ఏ వ్యక్తిని వశీకరణ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు తలచుకొని ఆ వ్యక్తి నాకు వశీకరణ అవ్వాలి అని మనస్ఫూర్తిగా 5 నిమిషాల పాటు అనుకొని ఎవ్వరు చూడని చోట ఆ బాటిల్ ఉంచాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని కాదండి, మా కుటుంబంలో అందరికీ గొడవలే, అందరినీ వశీకరణ చేసుకోవాలి, అందరితో అనుకూలత ఉండాలి, కనీసం 2 ముగ్గురైనా వశీకరణ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఈ ప్రయోగంలో 5గురిని వశీకరణ చేసుకోవచ్చు. 5గురిని చేసుకోవాలంటే 5 పేపర్లు కావాలి. వాటి మీద పైన మీ పేరు, కింద వారి పేరు రాసుకోవాలి. ఈ 5 పేపర్లు కూడా మడిచేసి ఆ గాజు బౌన్లో వేయాలి. పంచదార పోయాలి. ఒక వ్యక్తికైతే 5 నిమిషాలు 5 బాటిల్లో చేత్తో పట్టుకొని వశీకరణ అవ్వాలని అనుకోవాలి. 5గురు అనుకోండి, 5 5 25 నిమిషాలు అనుకోండి. 4 5 20 నిమిషాలు. 3 అనుకోండి, 3 5 15 నిమిషాలు. అంటే ఒక్కొక్క వ్యక్తికి అలా ప్రతి వ్యక్తికి 5 నిమిషాలు చొప్పున 5 5 నిమిషాలు, ఒక్కొక్కడికి 5 5 నిమిషాలు ఆ బాటిల్ పట్టుకొని అనుకొని ఇంట్లో ఎవరికి కనపడకుండా పెట్టాలి. మీకు అర్థమైంది కదండి. ఒక్కొక్క వ్యక్తికి బాటిల్ పట్టుకొని 5 5 నిమిషాలు మీరు ఆ వ్యక్తి పేరు తలుచుకొని మేము అనుకున్నది మా వ్యక్తి మాకు వశమైపోవాలి, వశీకరణ అవ్వాలని చెప్పి అనుకొని ఒక్కొక్క వ్యక్తికి 5 5 సార్లు మీరు ఎంత 4గురికి కానీ 5గురికి కానీ చేసుకున్నా ఒక్కొక్క వ్యక్తికి 5 5 నిమిషాలు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకోవాలి. 5 5 నిమిషాలు మాత్రం అనుకొని చెప్పిన విధంగా చేసుకుంటే ఆ బాటిల్ పట్టుకొని అనుకొని ఇంట్లో ఎవరికి కనపడకుండా పెట్టాలి ఆ బాటిల్. అయితే ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు ఎవరికి చెప్పకూడదు. చెప్పి ప్రయోగాలు చెబితే కనుక ఈ ప్రయోగాలు పనిచేయవు. ఎవరికన్నా జరిగినయా అని ఎంక్వైరీ చేసి ఈ ప్రయోగాలు కూడా చేయకూడదు. అలా చేసినా కూడా ఈ పని చేయవు. కాబట్టి ఎవ్వరికి చెప్పకుండా చేయాలి, ఎంక్వైరీ చేయకూడదు. అయితే రోజు మీరు ఏం చేయాలంటే ఆ బాటిల్ చూసి ఆ వ్యక్తిని ఏ వ్యక్తి అయితే మీరు అనుకుంటున్నాడో ఆ వ్యక్తిని వశీకరించాలి అని రోజు అనుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ పంచదార అనేది 1 2 రోజుల తర్వాత నీళ్లలాగా అయిపోతుంది. పంచదార తొందరగా నీళ్లలాగా అయిపోతే మీది నిజమైన లవ్ కాదు అని అర్థం. ఎవరైనా నిజంగా వశీకరణ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా సరే మీ హార్ట్ ప్యూర్గా ఉంటే కనుక పంచదార నీళ్లలాగా మారదు. తొందరగా నీళ్లలాగా మారిపోతే మీది నిజమైన ప్రేమ కాదు. కొంచెం టైం తీసుకొని నీళ్లలాగా మారితే అప్పుడు మీది నిజమైన ప్రేమ. మీది గబాలన నీళ్ళలాగా మారకుండా మీది నిజమైన ప్రేమ. వెంటనే నీళ్ళలాగా మారిపోతే మీది అబద్ధ ప్రేమ అని అర్థం.
నిజమైన ప్రేమ అని అర్థం. మారకుండా ఉంటే నీళ్ళలాగా మారిపోతే ఇది మొత్తము సీసాతో సహా పంచదార ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి తీసుకెళ్ళి, నీళ్ళలాగా మారిపోతే. ఒకసారి కాకపోతే 2-3 సార్లు ప్రయత్నించండి. మోసం ఏదైనా సరే ఒక్కసారి కాదండి, ఒక్కసారి ఒక్కోసారి 2-3 సార్లు ఇలా చేయండి. మీ మనసులో ఉన్న వాళ్ళను వశీకరణ చేసుకోవటానికి ఈ ప్రయోగం అనేది చాలా అద్భుతంగా చేస్తుంది కాబట్టి ఒకవేళ ఎవరికైనా చెప్పితే మాత్రము ప్రకృతిలో ఎనర్జీ న్యూట్రల్ అయిపోతుంది, ప్రయోగం పనిచేయదు. మీరు కనుక ఎవరికైనా చెప్పారంటే మీరు ఎవరికి చెప్పకుండా ఈ పంచదారతో ప్రయోగం చేసుకొని చూడండి. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురినైనా చేసుకోవచ్చు. చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు నెరవేరి తీరుతుంది. మీరు చేసుకొని ఈ చెప్పినట్టు మీ వీడియో ఇంకొకసారి అర్థం చేసుకోండి, విని అర్థం చేసుకోండి. తప్పకుండా మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీకు వశమైపోతారు. 100% 100 గ్యారెంటీ. చేసుకోండి. బాయ్.